నమస్తే వెల్కమ్ టు 9 టీవీ తెలంగాణ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇళ్లకు తాళాలు వేసి వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలి. సీసీటీవీ కెమెరాల పనితీరును తప్పనిసరిగా పరిశీలించాలి. పిల్లల సిరప్ పై తెలంగాణ డీసీ హెచ్చరిక. ఆల్మండ్ కిడ్ సిరప్ వాడకూడదని హెచ్చరిక. మంత్రుల సభ నేపథ్యంలో గోదావరి కనిలో కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు. సింగరేణి సేవా భవన్ సేల్స్ కౌంటర్ షాపులను ప్రారంభించిన సింగరేణి సేవా అధ్యక్షురాలు ఎల్ మాలతి సూర్యనారాయణ, డైరెక్టర్ ఆపరేషన్స్ సతీమణి. గోదావరి కని గోలివాడ మరో 3 కేంద్రాల్లో ఈ నెల 28 నుంచి 31 వరకు జరిగే సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లు. రామగుండం నియోజకవర్గంలోని గోదావరి కని గోలివాడ మరో 3 కేంద్రాల్లో నెల 28 నుంచి 31 వరకు జరిగే సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లు ఘనంగా చేపట్టారు. గోదావరి కని నగర శివారులో గోదావరి నదీ తీరాన సుమారు 7 కోట్ల రూపాయల వ్యయంతో సింగరేణి 4 కోట్ల రూపాయలు, ఎన్టీపీసీ 3 కోట్ల రూపాయల నిధులతో ఆధునికీకరణ పనులు చేపట్టారు. ఈ పనులను వందల మంది యుద్ధ ప్రాతిపదికన నిర్వహిస్తారు. ఈ పనులు చివరి దశకు చేరుకున్నాయి. మినీ మేడారంగా పిలువబడే ఇక్కడి జాతరకు గతంసారి 4 నుంచి 5 లక్షల మంది భక్తులు వచ్చినట్లుగా చెబుతుండగా ఈసారి 7 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని జాతర కమిటీ భావిస్తున్నారు. అందుకే ఎలాంటి సౌకర్యం లేకుండా భక్తులు ఇబ్బందికి లేకుండా దర్శనం, స్నాన వాటిక తదితర సౌకర్యాలు సమకూర్చుతున్నారు. కాగా సర్వ హంగులతో వైభవంగా నిర్వహించి తలపెట్టిన గోదావరి కని, బ్రాహ్మణపల్లి తదితర జాతరలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరు కావాలని రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ కోరుతున్నారు. రామగుండం నియోజకవర్గంలో సమ్మక్క సారమ్మల జాతర ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది. గత 2 సంవత్సరాల ముందు బ్రహ్మాండంగా చేసేటువంటి ఏర్పాట్లు గోదావరి కనిలో కనివిని ఎరగని రీతిలో చేశాం. గోలివాడలో అద్భుతంగా నది తీరాన చేశాం. తక్కలపల్లిలో, వెన్నూరులో, రాణాపురంలో. ఈసారి ఇంకా అత్యంత అద్భుతంగా ప్రతి ప్రాంతంలో ప్రభుత్వం నుంచి అధికారికంగా డబ్బులతో మంచి ఏర్పాట్లు చేస్తాను. ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు గోదావరిలో. దయచేసి చెప్తా ఉన్నాను అందరినీ రాజకీయాలకు అతీతంగా సమ్మక్క సారమ్మలను దేవతలను నమ్మేటువంటి హిందూ, ముస్లిం, సిక్కు ఏ ఒక్క కులమని కాకుండా ప్రతి ఒక్కరూ వనదేవతలుగా ఒక పోరాట ప్రతిమను చూపి ఒక దేవతలుగా ఉన్నటువంటి పేదవారి కష్టాలను, వారి కోరికలు నెరవేర్చే దేవతలుగా ప్రసిద్ధిగాంచినటువంటి అమ్మవార్లను మరి మేడారమే కాదు, ఈరోజు చిన్న మేడారంగా బ్రహ్మాండంగా నడిచేటువంటి గోదావరి కని ప్రాంతంలో ప్రతి ఒక్కరూ వచ్చి దర్శనం చేసుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకొని ఈ ప్రాంతాల్లో అత్యద్భుతంగా జరుగుతున్నటువంటి సమ్మక్క సారక్కలను మీరే కాకుండా మీ బంధువులకు, మిత్రులకు, రాష్ట్ర వ్యాప్తంగా వీలైనంత వరకు తెలిసిన వారందరినీ కూడా ఆహ్వానించి అమ్మవారి దర్శనం చేయించాల్సిందిగా మీ ద్వారా ప్రతి ఒక్కరిని కూడా కోరుతాను. నమస్కారం. అంతర్జాతీయ హిందీ దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కీలకమైన ముందడుగు వేసింది. దేశంలోని అన్ని భాషల్లోకి సమాచారాన్ని తర్జుమా చేసేలా ప్రత్యేక పోర్టల్ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు కేంద్ర ప్రతినిధి కేవల్ కిషన్ తెలిపారు. ఈ మేరకు శనివారం పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ మిలీనియం హాల్లో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. దేశంలోని వివిధ భాషల్లో ఉన్న విషయాలను ఇతర భాషలకు సులభంగా అనువదించేలా భాషిని యాప్ అందుబాటులో ఉందని ఆయన పేర్కొన్నారు.
ముఖ్యంగా జాతీయ అధికార భాష నుంచి ప్రాంతీయ భాషలకు ప్రజలు తమకు అనుకూలంగా విషయాలను అర్థం చేసుకునేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు. ఇందుకోసం bharat.rajbhasha.government.in వెబ్సైట్ తో ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. అదేవిధంగా భారతీయ భాషల పరిరక్షణకు ప్రధాని నరేంద్ర మోదీ పలు కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారని ఎన్టీపీసీ సీనియర్ మేనేజర్ స్నేహలత తెలిపారు. దేశంలో అన్ని భాషలకు అర్థమయ్యే విధంగా ప్రభుత్వం ఇలాంటి ఆధునిక యాప్లను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని ఆమె పేర్కొన్నారు. नमस्कार, आज विश्व हिंदी दिवस है। सभी को विश्व हिंदी दिवस की शुभकामनाएं। एक दिवसीय कार्यशाला जो एनटीपीसी रामागुंडम में आयोजित की गई है। पहला सत्र जो था वो वरिष्ठ पत्रकारों के लिए था, दूसरा सत्र वरिष्ठ अधिकारियों के लिए है। पहले सत्र में जो कार्य किया गया बताया गया उनको, आप एक भाषा से दूसरी भाषा में, चाहे उनकी प्रेस रिलीज हो या दूसरी काम हो, कैसे कन्वर्ट करें, कैसे ट्रांसलेट करें, इसके लिए 2 सॉफ्टवेयर की जानकारी दी गई। एक सॉफ्टवेयर जो राजभाषा विभाग गृह मंत्रालय द्वारा विकसित किया गया है, मल्टीलिंगुअल है, एक भाषा से दूसरी भाषा में अनुवाद करता है। इसकी एक्यूरेसी लेवल लगभग 90 से 100% के बीच में आ जाती है। इसमें बाइलिंगुअल टेक्स्ट भी बना सकते हैं, बाइलिंगुअल डाटा भी तैयार कर सकते हैं। जैसे आपने कोई इंग्लिश का डॉक्यूमेंट डाला और उसको तेलुगु में ट्रांसलेट किया, तेलुगु हिंदी बन के आ जाएगा अपने आप। ऐसे ही अगर हिंदी से अंग्रेजी कर रहे हैं, अंग्रेजी से हिंदी कर रहे हैं, तो हिंदी अंग्रेजी में वो डॉक्यूमेंट भी तैयार कर सकते हैं। दूसरा सॉफ्टवेयर जो सूचना प्रौद्योगिकी मंत्रालय भारत सरकार द्वारा विकसित किया गया है, भाषणी, उसके बारे में जानकारी दी गई। उससे भी अनुवाद प्लस संवाद कर सकते हैं, यानी कि आप एक भाषा में बोलें, दूसरी भाषा में प्रयोगकर्ता को आसानी से सुन जाए, आप सुन सकें। इसके अलावा वॉइस टैपिंग के ऊपर जोर दिया गया कि आप विंडो 11 का ही पार्ट है, आप किसी भी भाषा में एक भाषा से दूसरी भाषा में, यानी कि आप अपनी मनचाही भाषा में वॉइस टैपिंग कर सकते हैं। इसका डेमो यूजर्स ने स्वयं तेलुगु भाषा में करके देखा, हिंदी में करके देखा, और हिंदी में तेलुगु में किसी भाषा में आप वॉइस टैपिंग कर सकते हैं। टाइपिंग के टूल्स बताए गए और राजभाषा विभाग गृह मंत्रालय जो और अन्य सॉफ्टवेयर विकसित किए हैं उनकी जानकारी दी गई। धन्यवाद। ఆజీవన్ సేవా అధ్యక్షురాలు అనిత లలిత్ కుమార్ అధ్యక్షతన ఈరోజు సిఎస్పి కాలనీ కూరగాయల సంత వద్ద ఏర్పాటు చేసిన సింగరేణి సేవా భవన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సింగరేణి సేవా అధ్యక్షురాలు ఎల్ మాలతి సూర్యనారాయణ, డైరెక్టర్ ఆపరేషన్స్ సతీమణి ముఖ్య అతిథిగా మరియు విశిష్ట అతిథులుగా కె విజయ వెంకటేశ్వర్లు, డైరెక్టర్ ప్రాజెక్ట్ మరియు ప్లానింగ్ ఎం పద్మ, తిరుమలరావు, డైరెక్టర్ E&M వాణి శ్రీనివాస్ రెడ్డి, రెస్క్యూ జీఎం సతీమణి హాజరై నూతనంగా నిర్మించిన సేల్స్ కౌంటర్ షాప్లను సేవా భవన్ శిలాఫలకం ఆవిష్కరించి రిబన్ కత్తిరించి ప్రారంభించడం జరిగింది. మొదట వచ్చిన అతిథులకు స్వాగతం తెలియజేసి వారికి ప్రత్యేకమైన పూజా కార్యక్రమం, కొబ్బరికాయలు కొట్టి సేవా భవన్ యొక్క శిలాఫలకం ఆవిష్కరించి సేల్స్ కౌంటర్ షాప్ల రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. కార్యక్రమంలో SO2 GM కె చంద్రశేఖర్, పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, అధికారుల సంఘం ప్రతినిధి పెరుమాల శ్రీనివాస్, సేవా కోఆర్డినేటింగ్ అధికారి హనుమంతరావు, సీనియర్ PO శ్రావణ్ కుమార్, నీరజ కిరణ్ రాజ్ కుమార్, CMO కార్పొరేట్ ఆజీవన్ సేవా సెక్రటరీ బినా సింగ్, ఆజీవన్ లేడీస్ క్లబ్ సెక్రటరీ శిరీష, సేవా జాయింట్ సెక్రటరీ రజిత, స్పోర్ట్స్ సూపర్వైజర్ హెచ్ రమేష్, సేవా కోఆర్డినేటర్ మేడి తిరుపతి, సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. అలాగే సేవా సభ్యులు అందరికీ సుస్వాగతం. మేడం నారాయణ నారాయణ మహాయకం విశ్వాస పరజ్యోతి నారాయణ ष्टकाम्यार्थमनो वाञ्छाफलसिद्धिरस्तु पुष्पाण्डफलितं ददामि ष्टकाम्यार्थमनो वाञ्छाफलसिद्धिरस्तु एवं वेद आयतनमां भवति पुष्पं वेद पुष्पाण्डफलिं ददामि मनो वाञ्छाफलसिद्धिरस्तु ॐ शुद्धो जातं प्रपद्यामि तच्छो जाताय नमो नमो भवे भवेनाति भवे भवोद्भवाय नमः अघोरेभ्यो घोरघोरेभ्यो सर्वेभ्यो सर्वेश्वरेभ्यो पुष्पाण्डदेवता बलिं ददामि.
మన సేవా భవన్ ప్రారంభోత్సవాన్ని మన గౌరవ శ్రీమతి ఎల్ మాలతి సూర్యనారాయణ గారిని కట్ చేసి ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం మేడం. అందరూ చప్పట్లు. సేవా భవన్లో నేర్చుకున్న వారికి కౌంటర్ మేడం, సేల్స్ కౌంటర్ని ఏర్పాటు చేశారు మా అధ్యక్షురాలు గారు. అలాగే ఇంకో సేవా కౌంటర్ ఇంకా అకామిడీ చేయవలసిగా కోరుతున్నాము. చెప్పండి గట్టిగా. సూర్యనారాయణ గారి శ్రీమతి శ్రీ మొన్నటి వరకు కొంత బాధపడ్డాం మీ బిల్డింగ్ స్కూల్కి ఇవ్వడం దాంతో. బట్ మీ అందరి డిమాండ్, మీ అందరి ఎంతూజియాజం చూసిన తర్వాత ఇట్లా మార్కెట్ ప్లేస్లోనే మనం ఈ సేవా భవన్ కనుక ఇవ్వగలిగితే బాగుంటుందని అనుకున్నాం. దాదాపు ఒక 3-4 months నుంచి ప్లాన్ చేసినాం. ఈరోజు అయిపోయింది అది. ఇవాళ మీకు ఈ బిల్డింగ్ డెడికేట్ చేస్తున్నాం. సో మాకెప్పుడు సంతోషం ఉంటుందంటే దీన్ని కరెక్ట్గా వాడుకొని మేమంతా ఇంకా ఎంపవర్ అయినాము, మంచి బిజినెస్ అవుతున్నది అన్నప్పుడు డెఫినెట్గా వీ విల్ బీ వెరీ హ్యాపీ. ఎందుకంటే దాదాపుగా ఒక 70 లక్షల బిల్డింగ్ మీకు ఈరోజు అప్పచెప్తున్నాం మేము. అందరి మేడమ్స్ పర్మిషన్తో, మేడమ్స్ మంచి థాట్స్తో. ఎందుకంటే మేమందరం మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి ఉన్నాం తప్ప డిస్కరేజ్ చేయడానికి అయితే కాదు. సింగరేణి సంస్థ కూడా మనం ఇదివరకు మాట్లాడుకున్నట్టుగా ఏ సంస్థ కూడా ఇంత సపోర్ట్ చేయదు లేడీస్కు. మన సంస్థ గత 30 ఏళ్ల నుంచి సేవా ద్వారా ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందిస్తున్నది. ఎంపవర్ కావాలి విమెన్ అని చెప్పాం కదా. ఒకళ్ళకొకళ్ళు సంపాదన తోడైతే కుటుంబం అభివృద్ధిలోకి వస్తుంది. దేశం కానీ రాష్ట్రం కానీ అభివృద్ధిలో రావాలంటే ప్రతి ఒక్కళ్ళ సంపాదన అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని ఎంకరేజ్ చేయడానికి కంపెనీ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్ని తీసుకున్నది. సక్సెస్ఫుల్గా చాలా మెనీ బ్యాచెస్ మనం ఇప్పటి వరకు పాస్ అవుట్ అయిపోయింది, పంపిస్తున్నాం. దాదాపు 700-800 మంది మన R1 ఏరియాలో ట్రైన్ అప్ అవుతున్నారు. మరి అందరూ ఒక 10 మందే కాకుండా ఆ 10 మంది కూడా కనిపించలేదు. మరి వాళ్ళు ఎందుకో వాళ్ళే కాకుండా ప్రతి ఒక్కరు ఎవరెవరైతే ఇందులో ట్రైనింగ్ తీసుకున్నారో ప్రతి ఒక్కరు ఈ మనం ఇచ్చిన ఈ బిల్డింగ్ ద్వారా, ఈ మార్కెట్ ప్లేస్ ద్వారా డబ్బులు సంపాదించాలని, ఆర్థికంగా నిలదొక్కుకోవాలని మరొకసారి కోరుకుంటూ ఇంకా కొత్త కోర్సెస్ని కూడా ఇంట్రడ్యూస్ చేసుకునేటందుకు మనం ప్రయత్నం చేద్దాం. మేడం కూడా దానికి రెడీగా ఉన్నారు. ఈరోజు మన మేడం కూడా ఫస్ట్ మన ఏరియాకు సేవా ప్రెసిడెంట్ అయినాక వచ్చారు. మరి మేడంకి ఒక్కసారి గట్టిగా పద్ధతిని మేము స్వాగతం పలుకుదాం. థ్యాంక్ యూ మేడం. అంటే ఒక వండర్ఫుల్ ప్రోగ్రామ్తో మీరు మా దగ్గరికి ఎంటర్ అవ్వడం కూడా సంతోషంగా ఉన్నది. మరొకసారి మరి మేడంకి వెల్కమ్ చేద్దాము. వర్క్షాప్లో ఉన్నాము, నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నా. మరొకసారి మనం ఇంకో ప్రోగ్రామ్ పెట్టుకుందాం, ఇక్కడే కలుద్దాము. చాలా తక్కువ సమయంలో మేడం చాలా ఏర్పాటు చేశారు. వర్షాపు ఆర్తి కానీ ఎంతవరకు సమ్మక్క పనులు ఉన్నా కూడా అడ్డు పెట్టుకొని ఇప్పుడు మా ముఖ్య అతిథి గారు శ్రీమతి ఎల్ మాలతి సూర్యనారాయణ గారిని మాట్లాడుతూ రిక్వెస్ట్ చేస్తున్నాం మేడం. ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నానండి. సేవా సమితి ద్వారా అందరికీ మంచి అవకాశాలు దొరకాలని నేను కోరుకుంటున్నాను. చాలామంది జాయిన్ అయ్యి కొత్త కొత్త కోర్సెస్ నేర్చుకోవాలి. దానివల్ల వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుకొని మంచిగా వాళ్ళ కుటుంబానికి తోడ్పాటు ఉండాలని నేను కోరుకుంటున్నాను. మేడం ఎంతో ఆలోచించి ఇంత మంచి నిర్ణయం తీసుకొని వాళ్ళ కోసం ఈ మంచి ప్లేస్ సెలెక్ట్ చేశారు. ముందు కూడా మార్కెట్ ఉంది, అందరికీ మన షాపింగ్ కానీ ఏదైనా చేసుకోవడానికి మంచి ఆపర్చునిటీ ఇది. సో మీరు దీన్ని ఉపయోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. RG1 కానీ 2 కానీ 3 కానీ సేవా కార్యక్రమాలు చాలా చక్కగా జరుగుతాయి. కాకపోతే వీళ్ళకి బిల్డింగ్ లేదని మన అనిత గారు చెప్పారు. చక్కటి బిల్డింగ్ ఇచ్చారు. ఈ అవకాశం ఎక్కడా దొరకదండి మన సింగరేణిలో తప్పితే. కానీ సద్వినియోగం చేసుకోవాలి అందరూ.
ఎవరో స్ట్రెంత్ రాలేదని బాధపడుతున్నారు. తర్వాత వస్తారు కనుక్కొని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. మన రెడ్డి గారు ఉన్నారు కదా, వారు రవీందర్ రెడ్డి గారు, వారు బాగా ఎంకరేజ్ చేస్తారు సేవా కార్యక్రమాలు. మస్తు మామూలుగా రవీందర్ రెడ్డి గారు బాగా ఎంకరేజ్ చేస్తారు. ప్రతి మహిళని ముందు నడిపిస్తారు. ఓకేనండి, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. గారు మన డైరెక్టర్ ఏఎన్ఎం గారు సత్యమని వారిని కూడా మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం మేడం. అందరికీ ఈ బిల్డింగ్ సేవ వాళ్ళకి అనిత గారు చెప్పారని చాలా అందరికీ సేవ వాళ్ళకి అలాగే సేవా సెక్రటరీ శ్రీమతి బీనా సింగ్ గారు మాట్లాడాల్సిందిగా to our dynamic Manati madam, Vijaya madam, and our Seva president, Ladies Club president, Anita madam, and our beloved Rescue madam, Vani CMO madam Nirmala, our Ladies Club secretary, Sirisha. Welcome to you all. ఈ రోజు మనం ఇనాగ్రేషన్ చేయడానికి విచ్చేసిన ఆల్ డైరెక్టర్ హృదయపూర్వక నమస్కారం. రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ గోదావరికని ప్రభుత్వ జూనియర్ కాలేజీ గ్రౌండ్ లో నిర్వహించనున్న బహిరంగ సభకు ఐటీ శాఖ మంత్రి వర్యులు మంతని శాసనసభ్యులు దుద్దిల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్డూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరు కానున్న నేపథ్యంలో బందోబస్తు విధుల్లో పాల్గొనే పోలీస్ అధికారులు సిబ్బందికి శ్రీ రాజ్యలక్ష్మి గార్డెన్స్ మార్కండేయ కాలనీలో గోదావరికని ఏసీపీ ఎం రమేష్ సమగ్ర బ్రీఫింగ్ నిర్వహించారు. కార్యక్రమంలో ఏఆర్ ఏసీపీ ప్రతాప్, గోదావరికని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసింహారెడ్డి, రవీందర్, రామగుండం సిఐ ప్రవీణ్ కుమార్, గోదావరికని 2 టౌన్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ రావు, లింగమూర్తి, మంతని సిఐ భిరాజు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావు, ఆర్ఐ దామోదర్, శ్రీనివాస్, ఎస్ఐలు, ఆర్ఎస్ఐ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మానవత్వం చాటుకున్న రామగుండం రైల్వే స్టేషన్ ఆటో డ్రైవర్స్ 5 రోజుల క్రితం తిరుపతి నుండి రామగుండం వచ్చే రైల్లో దిగిన నాగరాజు అనే ప్యాసింజర్ పెద్దపల్లి నివాసి. అతను రామగుండం నుండి పెద్దపల్లి ఆటో తీసుకెళ్లడం జరిగింది. ఆ యొక్క ఆటోలో IQOO మొబైల్ ఫోన్ పడిపోయింది. పెద్దపల్లి నివాసి నాగరాజును పిలిచి రామగుండం రైల్వే స్టేషన్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఆ యొక్క మొబైల్ ఫోన్ అతనికి అందజేయడం జరిగింది. పిల్లల సిరప్ పై తెలంగాణ DCA హెచ్చరిక. ఆల్మండ్ కిడ్ సిరప్ వాడకూడదని హెచ్చరిక. సిరప్ లో ప్రమాదకర ఇథిలిన్ గ్లైకాల్ మోతాదుకు మించి ఉన్నట్లు గుర్తింపు. బీహార్కు చెందిన ట్రిడస్ రెమెడీస్ తయారీ సిరప్ లో కల్తీ AL 24002 బ్యాచ్ సిరప్లలో కల్తీ ఉన్నట్లు నిర్ధారణ. ఈ బ్యాచ్ సిరప్ వాడకం తక్షణమే నిలిపివేయాలని ఆదేశాలు. మార్కెట్లో ఉన్న స్టాక్ ను తక్షణం ఉపసంహరించుకోవాలని సూచన. తెలంగాణ ఔషధ నియంత్రణ మండలి డైరెక్టర్ జనరల్ షానవాజ్ కాసిం ఆదేశాలు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు ఇవ్వవద్దని హెచ్చరిక. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జోన్లకు చెందిన ప్రజలు పండుగలు, సెలవులు, వివాహాలు తదితర సందర్భాల్లో ఇళ్లకు తాళాలు వేసి బయటకు వెళ్లే సమయంలో అప్రమత్తంగా ఉండాలని, చోరీలు మరియు ఇతర నేరాలు జరగకుండా స్వీయ రక్షణ చర్యలు తప్పనిసరిగా పాటించాలని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఒక ప్రకటనలో సూచించారు. ఇళ్లకు తాళాలు వేసి వెళ్లే ముందు తలుపులు, కిటికీలు, గేట్లు సక్రమంగా మూసి ఉన్నాయా లేదా అన్న విషయాన్ని పూర్తిగా పరిశీలించుకోవాలని తెలిపారు. అలాగే ఇళ్లలో లేదా ఇంటి పరిసర ప్రాంతాల్లో అమర్చిన CCTV కెమెరాలు సరిగా పనిచేస్తున్నాయా, రికార్డింగ్ జరుగుతోందా, నైట్ విజన్ సదుపాయం సక్రమంగా ఉందా అనే అంశాలను తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలని సూచించారు. హైదరాబాద్ కరీంనగర్ ప్రధాన రహదారిపై అలుగునూరు వంతెన వద్ద మారుతి 800 కారుతో ఒక్కసారిగా మంటలు చెలరేగి వాహనం పూర్తిగా కాలిపోయింది. ప్రయాణికులు సకాలంలో బయటకు దూకడంతో ప్రాణ నష్టం తప్పింది. ఈ సంఘటనతో హైవేపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురాగా పోలీసులు ట్రాఫిక్ ను పునరుద్ధరించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుగుతోంది. ఈ రోజు అక్బర్ నగర్ రామగుండం లిటిల్ సిటిజన్ హై స్కూల్లో సంక్రాంతి ముగ్గుల పోటీలు ఘనంగా జరిగాయి. విద్యార్థులంతా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. కరెస్పాండెంట్ నాగరాజ్ సార్, హెడ్ మాస్టర్ సంభిరెడ్డి సార్ మరియు ఉపాధ్యాయుల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం విజయవంతమైంది. పోటీలో పాల్గొన్న వారికి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ బహుమతులను అందజేశారు.
వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఇళ్లకు తాళాలు వేసి వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలి. సీసీటీవీ కెమెరాల పనితీరును తప్పనిసరిగా పరిశీలించాలి. పిల్లల సిరప్ పై తెలంగాణ డీసీఏ హెచ్చరిక. ఆల్మండ్ కిడ్ సిరప్ వాడకూడదని హెచ్చరిక. మంత్రుల సభ నేపథ్యంలో గోదావరి కనిలో కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు. సింగరేణి సేవా భవన్ సేల్స్ కౌంటర్ షాపులను ప్రారంభించిన సింగరేణి సేవా అధ్యక్షురాలు ఎల్ మాలతి సూర్యనారాయణ, డైరెక్టర్ ఆపరేషన్స్ సతీమణి. గోదావరి కని గోలివాడ మరో 3 కేంద్రాల్లో ఈ నెల 28 నుంచి 31 వరకు జరిగే సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లు. దృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.